హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. మనకు ఎంతో ఈజీ అయిన ఈ చిన్న విషయం తెలియక చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. నేను ఈ టిప్ని గోల్డ్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నానండి. ఇంట్లో వెండి వస్తువులు తోమడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. తెల్లగా రావడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. హాట్ వాటర్లో ఉడకబెట్టడము, లేదా సిల్వర్ పాయలు వేయడము, బేకింగ్ పౌడర్ వేయడము, ఇన్ని రకాలుగా క్లీన్ చేస్తూ ఉంటాము. అదంతా ఏమీ లేకుండా ఎంతో సింపుల్గా మన ఇంట్లో, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఒక చిన్న వస్తువుతో ఎన్ని వెండి వస్తువులైనా చాలా నీట్గా అతి తొందరగా క్లీన్ చేసుకోవచ్చండి. అదేనండి డిటర్జెంట్ సోపు. మనం ఎక్కువగా రిన్ సోప్ను వాడుతూ ఉంటాం కదా, ఆ సోప్ను ఇలా మెత్తగా పొడి రూపంలో చేసుకోవాలి, లేదా కొద్దిగా వాటర్లో నానబెట్టామంటే పేస్ట్ లాగా అవుతుంది. ఆ విధంగా రెడీ చేసుకొని మనము ఎంతో ఈజీగా మనము ఈ వెండి సామాన్లను క్లీన్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు చూపించబోతున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనము ఒక కాటన్ క్లాత్ కానీ లేదా ఇలాంటి టిష్యూ కానీ తీసుకొని కొద్దిగా తడి చేసుకొని పౌడర్ కానీ లేదా పేస్ట్ని కానీ అద్దుకొని ఇలా వెండి గిన్నెల పైన రఫ్ చేయడమేనండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. గమనించారు కదా ఎంత నల్లగా ఉన్నిందో, ఇప్పుడు ఎంత క్లీన్గా వచ్చేసిందో. రుద్దిన దగ్గర ఎలా ఉంది, పక్కన ఎలా ఉంది మీకు కనిపిస్తూనే ఉంది. షాపు వాళ్ళు కూడా మనకు అప్పటికప్పుడు క్లీన్ చేసి ఇస్తూ ఉంటారు. నల్లగా పోయిన వెండి వస్తువుల్ని మనకు చూపించకుండా వాళ్ళు మామూలుగా లోపలికి తీసుకెళ్ళి క్లీన్ చేసి తీసుకొస్తారు. వాళ్ళని అడిగి తెలుసుకున్న విషయం అండి. ఇంత ఈజీ అని నాకు కూడా తెలియదు, ఇంత నీట్గా కూడా క్లీన్ అవుతాయి అనుకోలేదు ఈ సోప్తో. ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా దీన్ని చూశాను, చాలా నీట్గా వచ్చింది. మీకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది ఎంత నీట్గా ఎంత తొందరగా వీటిని క్లీన్ చేయొచ్చా అని. ఒక బుట్టెడు గిన్నెలు ఉన్నా సరే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అది తక్కువ ఖర్చుతో. మనం వేరే వేరే వస్తువులన్నీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా వాడుతూ ఉంటాము. వాటన్నిటికంటే కూడా మనకు ఏ ఇబ్బంది లేకపోతే ఈ సోప్తో అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. కొంతమందికి కెమికల్స్ పడవు, అలాంటి వాళ్ళైతే దీన్ని యూజ్ చేయకపోవడమే బెటరు. లేదంటే చేతికి కవర్ వేసుకొని మామూలుగా కొత్త టూత్ బ్రష్ అయితే తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ విధంగా టిష్యూతో క్లీన్ చేస్తున్నానండి. ఈ టిష్యూ కూడా మనము 100 టైమ్స్ వాడుకోవచ్చు వాష్ చేసుకొని. అలాంటి టిష్యూ ఇది. అలా అద్దుకొని నీట్గా రుద్దామంటే చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి. ఎన్ని వస్తువులైనా నిమిషాల్లోనే క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇంక వేరే ఏది వాడటం లేదు. మీరు గమనించారంటే దాంట్లో కూడా ఎంత తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నానో కూడా మీరు గమనించే ఉంటారు. ముందు మనము ఎంత తీసుకున్నామో ఆ తర్వాత ఎంత మిగిలింది కూడా మీకు ఫైనల్గా చూపిస్తాను. ఈ టిష్యూని చూడండి, దానికి ఉన్న డస్ట్ అంతా ఎంత నీట్గా వచ్చేసిందో. ప్లేట్లు కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. మనము ఏదైనా ఫంక్షన్ టైంలో కానీ చాలా ఎక్కువ వస్తువులు వాడేస్తూ ఉంటాము. అలాంటప్పుడు చాలా ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అతి తక్కువ టైంలో ఉడికించి నీళ్లు చల్లారి ఆ తర్వాత క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మనకు కావాల్సిన వస్తువులు తక్కువ ఖర్చుతో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చే కాదండి, తక్కువ టైంలో కూడా మనం ఎన్ని వస్తువులైనా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఇంకా ఎంత పౌడర్ అయితే మిగిలిపోయిందో మనము తురిమింది. నేను ఇప్పుడు ఒక ప్లేటు, అదేవిధంగా ఒక గిన్నె కూడా క్లీన్ చేశాను. ఆ డిజైన్ వచ్చిన వైపు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. మురికంతా కూడా చక్కగా పోయింది. ఇంకా ఏదైనా మనకు డిజైన్స్ పైన క్లీన్ చేయాలంటే కొత్త బ్రష్ని తీసుకొని ఈ విధంగా పేస్ట్ని అయితే అప్లై చేసి క్లీన్ చేసుకోవచ్చు. అంటే సోప్ పైన కొద్దిగా వాటర్ వేసామంటే నానుతుంది కదా, దాన్ని తీసి మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి.
మధ్యలో ఏదైనా బ్లాక్గా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది. నేను ఆ విధంగా కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు పూజా సామాన్లు ఏదైనా ఉంటే కూడా. నేను వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో అంతా రుద్దే వరకు ఉంచకుండా కొద్దిగా రుద్ది చూపిస్తున్నానండి. ఇలా అంతా మనము బ్రష్తో రుద్దేసి ఆ తర్వాత నేను టిష్యూతో తుడిచి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. ఇక్కడ టిష్యూకి కొద్దిగా తడి చేసి తుడుస్తున్నాను. కడిగి చూపించడం కంటే తుడిస్తేనే మీకు బాగా తెలుస్తుందనే ఉద్దేశంతో తుడుస్తున్నాను. ఎంత నీట్గా క్లీన్ అయిందో, ముందు ఎంత నల్లగా ఉన్నిందో చూసారు కదా. ఈ గిన్నె అంతా ఇటువైపు క్లీన్ చేయింది, ఇక్కడ క్లీన్ చేసింది, బాగా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఆ విధంగా నీట్గా మనము ఎన్ని వస్తువులైనా చాలా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చండి. అదే ప్లెయిన్గా ఉండే ప్లేట్స్ అవి అయితే ఇంకా ఫాస్ట్గా క్లీన్ అయిపోతున్నాయి, గ్లాసులు కానీ ప్లేట్లు కానీ. సోపు ఆరిపోయిందంటే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకొని మనము గిన్నెలంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ప్లెయిన్ గ్లాస్ అయితే చూపించబోతున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకొని కొద్దిగా స్పూన్తో ఇలా తీసామంటే పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్ కూడా ఎంత తక్కువగా నేను తీసుకున్నానో మీరు ఇక్కడ గమనించండి. ఆ కొద్ది పరిమాణంలో ఉండే సోప్తోనే మనము నీట్గా గ్లాస్ను క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు గమనించారంటే ఒక సోపు ఎన్ని గిన్నెలైనా, ఎన్ని గ్లాసులైనా, లేదా ఎన్ని పూజా సామాన్లైనా సరే మనము క్లీన్ చేసుకోవచ్చు అతి తక్కువ ఖర్చుతో. ఇక్కడ చూసారు కదా గ్లాస్ ఎంత నల్లగా అయిపోయిందో. దీన్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చు గమనించండి. జస్ట్ అలా మనం టచ్ చేస్తూ ఉంటేనే క్లీన్ అయిపోతుందండి. దానికి ఉండే డస్ట్ అంతా కూడా ఈ టిష్యూకు నల్లగా ఎలా అంటుకునిందో చూసారు కదా. నేను ఇప్పుడు కొద్దిగా తడి చేసుకొని దీన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనము అన్ని వస్తువుల్ని కూడా అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ టైంలో నీట్గా క్లీన్ చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మానవద్దండి. ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. ఎక్కువ మంది చూడడం వల్ల నాకు ఎంకరేజింగ్గా కూడా ఉంటుందండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు చూసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇక్కడ చూసారు కదా మనం రబ్ చేసిన తర్వాత ఎలా ఉంది, రబ్ చేయకముందు ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. ఈ విధంగానే మనము నీట్గా క్లీన్ చేయొచ్చండి. వీడియోలో కాబట్టి ఇంతసేపు పడుతుంది. మామూలుగా వీడియో చేయడం అంటేనే పని కొద్దిగా ఎక్కువ. మనం మామూలుగా చేసుకుంటూ పోతే ఒక 2-3 నిమిషాల్లోనే ఒక 5-6 గ్లాసులు అయితే క్లీన్ చేసేయచ్చు. అంత నీట్గా క్లీన్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. గ్లాస్ అంతా కూడా ఈ పేస్ట్ని అప్లై చేసి ఇలా తుడిస్తే సరిపోతుందండి. మీకు ఫైనల్గా చూపిస్తాను చూడండి. ఎంత నీట్గా అతి తక్కువ టైంలో ఎంతో నీట్గా క్లీన్ అయిపోయింది. మిలమిల తళతళ మెరుస్తూ కొత్త గ్లాస్ లాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ టిష్యూ చూడండి ఎంత నల్లగా దానికి ఉండే డస్ట్ అంతా వచ్చేసిందో. ఈ గ్లాస్ను వాటర్తో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత తళతళ మిలమిల మెరిసిపోతూ ఉందో. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.